252వ పాట పాడుకుందాం. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. కానాను యాత్రలు కలతలు చెందగా కాపరివై మమ్ము నడిపితివే, కానా విందులో కొరతలు తీర్చగా నీటిని రసముగా మార్చితివే. కానాను యాత్రలు కలతలు చెందగా కాపరివై మమ్ము నడిపితివే, కానా విందులో కొరతలు తీర్చడములకు నైనా మహిమ ఘనతకు యోగ్యుడవు, మహిమ ఘనతకు యోగ్యుడవు. గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. గురిలేని నన్ను గుర్తించినావు, ఎనలేని ప్రేమను చూపించినావు, వెలలేని నాకు విలువనిచ్చినావు, విలువైన పాత్రగా నన్ను మలచినావు. గురిలేని నన్ను గుర్తించినావు, ఎనలేని ప్రేమను చూపించినావు, వెలలేని నాకు విలువనిచ్చినావు, విలువైన పాత్రగా నన్ను మలచినావు. సర్వయుగ యుగములకైనా, సర్వయుగ యుగములకైనా ఆరాధనకు అర్హుడవు, ఆరాధనకు అర్హుడవు. గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు, గొప్ప దేవుడవు మా గొప్ప దేవుడవు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిన వాడవు, అలసిన వేళలో అమ్మవు నీవై ఆదరించిన ఆత్మీయుడవు. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిన వాడవు, అలసిన వేళలో అమ్మవు నీవై ఆదరించిన ఆత్మీయుడవు. ఇహ పరలోకములోనైనా, ఇహ పరలోకములోనైనా స్తుతించుటకు పూజ్యుడవు. గొప్ప దేవుడవు
దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు, యేసయ్యా గొప్ప దేవుడవు. దేవుని వాక్యం చదువుకుందాం పిల్లలు. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడకు దేవుడు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయుష్ చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం పిల్లరా. దైవజనులు వచ్చి మనకు దేవుని వాక్యం. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచును. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రములు, వందనము. నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఆగస్టు మాసం దాటి సెప్టెంబర్ మాసంలో మేము ప్రవేశించడానికి 2020లో మీరు మాకు అనుగ్రహించిన ఈ కృప కొరకు స్తోత్రాలు. మీ గొప్ప కృపను బట్టి తండ్రి, నూతన దినాన్ని, నూతనమైనటువంటి మాసాన్ని మేము చూచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించండి. వీక్షించే మీ బిడ్డలను మీరు బలపరిచి మీ సన్ని తోడుగా ఉంచి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హబక్కూకు పాత నిబంధనలోని మైనర్ ప్రాఫిట్స్లో ఒకరని మనం ఎరుగుదుము. హబక్కూకు గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో హబక్కూకు దేవునితో వాదిస్తూ వచ్చాడు. 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తన ప్రార్థనలో ప్రాముఖ్యంగా కోపించుచనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము అని
దేవునికి తాను చేసినటువంటి ప్రార్థన 2వ వచనం చివరి భాగం మనం ఈ ఉదయకాలం ధ్యానం చేయబోతూ ఉన్నాం. కోపించుచునే, కోపాన్ని గూర్చి కొన్ని మాటలు మాట్లాడుకుందాం మనం. ఆది దంపతులు కయీను, హేబెలు, వీరిని కన్నటువంటి తల్లిదండ్రులైన ఆదాము, హవ్వలు ఆది దంపతులు. కయీను, హేబెలు మధ్య జరిగినటువంటి సంఘటన ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో చివరి భాగం, యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్న? కోపము, ఆగ్రహము, లేక ఆగ్రహాన్నే రౌద్రము అని కూడా అనవచ్చు. అంటే కోపం యొక్క స్థాయి ఎక్కువైతే దానిని ఆగ్రహము అనవచ్చు. సంఖ్యాకాండ గ్రంథంలో 22వ అధ్యాయం, దేవుని ప్రవక్త బిలాము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బాలాకు రాజు పిలిపించాడని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తాను దేవుని ప్రజలను శపించడానికి వెళుతూ ఉండగా దేవుని దూత ఆ గాడిదను అడ్డగించినటువంటి భాగం సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చదువుతాం. 27వ వచనములో, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టెను. కోపము మండి, ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అంటే అత్యాగ్రహం లేక రౌద్రం, విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఎంత కోపం అంటే తన సెన్స్ పోగొట్టుకున్నాడు. గాడిద మాట్లాడటం మొదలుపెట్టింది. 28వ వచనం క్రింద, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేస్తున్నని బిలాముతో అనగా, అప్పుడైనా ప్రవక్త తన వివేకాన్ని కొంచెం తడ్డి, నేనేం చేశాను, ఎందుకు ప్రకృతి స్వభావానికి భిన్నంగా గాడిద మాట్లాడగలిగింది అని ఆలోచించడం, ప్రార్థించడం చేయలేకపోయాడు. గాడిదకు ఈయన గాడిద స్థాయికి వెళ్ళి జవాబు చెప్తూ ఉన్నాడు. 29వ వచనం, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడ్ల నిన్ను చంపియుందునని గాడిదతో నేను. ఎంత విచారం! ఆగ్రహం వచ్చినప్పుడు మనిషికి ఏది ఉచితము ఏది అనుచితము అనేది తెలియదు. అపోస్తల కార్య గ్రంథంలో కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వారికి కోపం రావటం, తాము ఎవరితో డీల్ చేస్తున్నారో అది సహజం అని మనం చూస్తాం. అపోస్తల కార్య గ్రంథం 12వ అధ్యాయం, ఇక్కడ రాజైన హేరోదుకు కోపం వచ్చింది. అపోస్తల కార్య గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం, తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారు ఏక మనసుతో రాజునొద్దకు వచ్చి. అత్యాగ్రహము, మనుషులకు చాలా కోపం వస్తూ ఉంటుంది. మట్టితో చేయబడినందుకేమో నరునికి కోపం వచ్చేటటువంటి స్వభావం. కోపం ముంగోపి అధికమైన దుష్క్రియలు చేస్తాడని దేవునికి కోపము ఉన్నదా? ఎందుకు అంటే వారు నశించిపోవాలి అని కాదు, వారు దిద్దుకోవాలని. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అది, పేరెంట్స్కు చిల్డ్రన్కు ఉండేటటువంటి రిలేషన్షిప్. దేవుడు దీర్ఘశాంతుడు అని మనకు దేవుని వాక్యంలో అనేక భాగాలు జ్ఞాపకం చేస్తుంది. కీర్తనకారుడు 145వ కీర్తనలో ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. కీర్తన 145 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు. ఈ స్లో టు యాంగర్.
దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు కొన్ని మార్లు కోపపడవలసి వస్తుంది. కీర్తనల గ్రంథంలోనే 2వ కీర్తన జ్ఞాపకం చేసుకోండి. ఆయన కోపం రవ్వులు కొనును అనే మాట మనం అక్కడ చదివితే దేవుడు ఇంత కోపపడవలసి వచ్చిందా ఎవరి మీదో చూడండి. 2వ కీర్తన 12వ వచనం, ఆయన కోపము త్వరగా రవ్వులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించు. దేవుడు ఎవరిపైన కోపపడతాడంటే అక్కడ భూరాజుల పైన కోపపడుతున్నాడు. ఆయన 10వ వచనం, కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి. రాజుల పైన ఎవరికైతే అధికారం ఇచ్చి ఆయన సింహాసనం పైన కూర్చోబెట్టాడో వారు తప్పు చేస్తే వారిపైన దేవుని కోపం రవ్వులు కొనుట న్యాయమే. కుమారుని ముద్దు పెట్టుకోండి. ఈ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ఎరుగుదాం. 2వ కీర్తన మెస్సియానిక్ సాంగ్. కాబట్టి కోపం దేవుడు కొన్ని మార్లు కోపించేటటువంటి పరిస్థితి మనుషులు కల్పిస్తూ ఉంటారు. నిర్గమకాండ గ్రంథంలోనికి వద్దాం. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు తాను కొండపై ఉన్నాడు. దేవుని ప్రజలకు దేవుడు ఉద్దేశించిందంతా తాను చక్కగా చెప్పాడు. 2 పలకలు సిద్ధం చేసి తన వ్రేలుతో వ్రాసి అనుగ్రహించాడు. అయితే కొండ క్రింద ఏం జరిగింది? నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం, దేవుడు మోషేతో అంటున్నాడు, కావున నీవు అంటే మోషే ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, దేవుడు అంత తీవ్రమైన రీతిగా అనవలసిన దుస్థితి ఈ ప్రజలు కలిగించారు. దేవుడే విమోచించాడు, దేవుడే అద్భుతంగా నడిపించాడు, దేవుడే పోషించాడు. ఇటువంటి ప్రజలను మరి దేవుడు నాశనం చేస్తాను అంటూ ఉన్నాడు. ఆయన పైకి ఒక మాట లోపల ఒక మాట మాట్లాడే దేవుడు కాదు ఆయన. వాస్తవంగా దేవుడు మోషే సరే ప్రభా అలాగే అని ఉంటే చరిత్ర వేరుగా ఉండేది. కానీ మోషే అడ్డుపడ్డాడు. దేవా నీవు ప్రమాణం చేసేవు కదా అని లోకం ఏముంటుంది, నీవు వారిని నశింప చేయటానికే తీసుకుని వెళ్ళేవు అని చెప్పి ఐగుప్తీయులు ఎందుకు చెప్పుకోవాలి అని మాట్లాడటం మోషే రీజన్ చేయటం మొదలుపెట్టాడు. దేవుని ఎదుట సాగిలపడి. కాబట్టి విగ్రహారాధన అనేది దేవుని కోపాన్ని ఎంత రేపుతూ ఉన్నదో రోమీలకు వ్రాయబడినటువంటి పత్రికలో సహా మనం ఇదే అంశాన్ని రోమా పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. దేవుని కోపము. దేవుడు కోపిస్తాడా? ఎస్. దేవుని ఉగ్రత కుమరించబడుతుందా? అవును. మరి మానవుని కోప ఫలితం ఎలాగుంటుంది? దేవుని కోప ఫలితం ఎలాగుంటుంది? మానవుని కోపం, సామెతల గ్రంథంలో సొలొమోను మానవుని కోపాన్ని గూర్చి కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29, 22వ వచనం, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయి. మన జీవితాల్లో కోపానికి దూరంగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. తెలియకుండానే ఒక తప్పు తర్వాత మరొక తప్పు, అధిక దుష్క్రియలు, తెలియదు తాను ఏం చేస్తూ ఉన్నాడు, కోపోద్రేకం. అలాగే 15వ అధ్యాయం 18వ వచనంలో కూడా సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే, కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదం అణిచివేయును. తగాదాలు ఎవరి వలన వస్తాయి? కోపిష్ఠుల వలన తగాదాలు వస్తాయి. అదే 27వ అధ్యాయం
సామెతల గ్రంథంలోనే 4వ వచనం, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలువగలడు. కోపం క్రోధంగా మారినప్పుడు, ఆగ్రహము రౌద్రంగా మారినప్పుడు చాలా దుష్పరిణామాలకు దారితీస్తుంది. అయితే దేవుడు అంతగా కోపిస్తాడా? మానవుడు సరే కోపిస్తాడు, ఎక్కువ కోపిస్తాడు, అధికమైన దుష్క్రియలు చేస్తాడు, ఇవన్నీ మనిషి చేస్తాడు. మరి దేవుడు కూడా కోపిస్తాడా? మరి దేవుడు మనిషి వల్లే కోప్పడితే మనిషికి దేవునికి స్వభావంలో వ్యత్యాసం ఏంటి అనేటటువంటి అనుమానం రావచ్చు. దేవుని కోపానికి ఆరిజిన్ ఏంటంటే దేవుని న్యాయం. దేవుడు న్యాయవంతుడు గనుక తన న్యాయాన్ని బట్టి దేవుడు కోపిస్తాడు. గుర్తుంచుకుందాం, తన న్యాయాన్ని బట్టి దేవుడు కోపిస్తాడు. ఆయన కోపిస్తేనే కానీ మనిషికి అర్థం కాదు. ఆయన మొదట మామూలుగా చెప్తాడు, మనిషి వినడు. ఆయన కోపిస్తాడు, అప్పుడు కానీ మనిషికి అర్థం కాదు. మానవుని కోపానికి దేవుని కోపానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త చేసినటువంటి ప్రార్థన కోపించుచునే అన్నాడు. దేవా, నీవు కోప్పడటం సబబే. హబక్కూకు ఒప్పుకున్నాడు. మొదటి 2 అధ్యాయాల్లో హబక్కూకు దేవుని ఆర్గ్యూ చేశాడు. దేవా దేవా, ఎందుకు ఎక్కువ నీతిమంతులను దుష్టులు నాశనం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉన్నావని ఆర్గ్యూ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి 3వ అధ్యాయం వచ్చేసరికి తాను ప్రార్థన చేయటం ప్రారంభించాడు. హబక్కూకు యొక్క ప్రార్థన మనము 3వ అధ్యాయములో మొదటి వచనాల్లో గమనిస్తున్నాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవుని సన్నిధానంలోకి చేరినటువంటి మనం కలిగి ఉండవలసింది భయం. దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల, దేవుని సన్నిధి ఎడల. అంతేకాదు, దేవుని మాటలు వినేటటువంటి వారికి ఎవరికైనా భయం కలుగుతుంది. సినాయి కొండపైన మోషేతో మాట్లాడటానికి దేవుడు తన సన్నిధి శక్తితో దిగి వచ్చాడు. ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం ఇవన్నీ ఆ క్రింద చాలా దూరంగా, కొండకు చాలా దూరంగా క్యాంప్ చేసినటువంటి ఇశ్రాయేలీలు వాటిని చూచి భయపడిపోయారు. మేము చనిపోతామేమో మోషే, నీవు మాత్రమే దేవునితో మాట్లాడాలని వారు మరి మోషేతో ముందుగానే చెప్పారు. ఎందుకంటే దేవుని సన్నిధి యొక్క శక్తి వారికి అర్థమైపోయింది. కనుక నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ వచనం, మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరమిచ్చుచూ ఉండేది. ప్రజలు ఏమన్నారు అంటే, ఆ క్రింది వచనాల్లో 21వ వచనం, హద్దు మీరి రావద్దు అని దేవుడు చెప్పాడు. అంతేకాదు, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, ఖండితంగా మేరలు నీవు ఏర్పరచు అని ఆజ్ఞాపించాడు. ఈ ఉదయకాలం మనం మాట్లాడేటటువంటి దేవుడు తన ప్రజలతో మాట్లాడి తన సన్నిధి శక్తితో ప్రజలతో డీల్ చేసేటటువంటి ప్రభువుని గురించి మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ నూతన మాసంలో మనం ప్రవేశిస్తూ ఉండగా గడిచినటువంటి 5 మాసాలు ఇలాగ సంభవిస్తుందని ఎవరూ మన జీవితంలో ఎన్నడూ తలంచలేదు. ఎన్నో ప్రణాళికలు మనం కలిగి ఉంటాం. ఆ ప్రణాళికలన్నీ ప్రక్కన పెట్టివేయవలసి వచ్చింది. ఎందువలన? దేవుడు కోపించాడా? ఎవరిపైన? ఎందుకు? బహుశా 1994 ఆ సంవత్సరం ఆ ప్రాంతాల్లో అనుకుంటాను, దైవజనులు జాన్ కెనడీ గారు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు
ఆయన యూరప్ కూడా వెళ్ళాడు. యూరప్ దేశాలకు వెళ్ళి యూరప్ దేశాల్లో ఆయన ఆయా చర్చెస్ను దర్శించినప్పుడు అక్కడి నుండి ఇండియాకు తాను ఒక లెటర్ రాశారు. యూరోప్లో క్రైస్తవ్యాన్ని చూచినప్పుడు చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. భక్తి కనబడటం లేదు, దేవుని నుండి చాలా దూరంగా వెళ్ళిపోయారు అని చాలా బాధతో ఇండియాకు ఆయన ఉత్తరం రాశారు. ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఒక బుక్లో చదివాను. ఆ రచయిత ఏమన్నాడంటే, అమెరికా మీదికి దేవుని తీర్పు రాకపోతే దేవుడు అన్యాయస్తుడే అవుతాడేమో. ఎందుకంటే అనేక దేశాల్లో అనేక మంది ప్రజలు వారి మీదికి దేవుని తీర్పులు వచ్చినాయి, కానీ అమెరికా మీదికి ఇంకా రాలేదు. అమెరికా మీదికి దేవుడు తన తీర్పును పంపకపోతే ఆయన అన్యాయస్తుడు అవుతాడా అని క్వశ్చన్ మార్క్ వేశాడు తన ఆర్టికల్. నాకు బాగా జ్ఞాపకం, అది చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. అనేక ప్రపంచ దేశాల్లో అనేక మంది అనేక కష్టాలు, అనేకమైనటువంటి జడ్జిమెంట్స్ వారి మీదకి వచ్చినాయి. అయితే అమెరికా మీదకి చాలా ఆలస్యంగా వచ్చింది జడ్జిమెంట్. ఇప్పుడు పశ్చాత్తాపడుతూ ఉండుంటారు. అమెరికా ప్రజల్లో ఒక చైతన్యం ఇప్పుడు ప్రారంభమై ఉంటుంది. మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారు భక్తి కలిగిన వారే. ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో, గ్లోబ్లో వారు ఏ దేశంలో ఉన్నా తెలుగు ప్రజలు భక్తి కలిగిన వారు. తెలుగు క్రైస్తవులు మరి విశేషంగా భక్తి కలిగినటువంటి వారు, దేవుని తట్టు చూచేవారు. అయితే యూరోప్లోని అనేక దేశాల్లో నిజమైన యథార్థమైనటువంటి భక్తి లేక వారు దేవుని నుండి చాలా దూరంగా వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ఈ కోవిడ్-19 ఎలవ్ చేసాడు అని లోతుగా దేశాలను గురించి పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. ఈనాడు ప్రపంచంలో జాతుల వైషమ్యం, ఎథ్నిక్ గ్రూప్స్ మధ్య క్లాషెస్ లిబియాలో, సిరియాలో, సుడాన్లో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇథియోపియాలో అనేక దేశాల్లో చూస్తూ ఉన్నాం. ఇటువంటి పాండమిక్ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి ఇది ఒక హెచ్చరిక. మనుషులు కొట్లాడుకుంటూ ఉన్నారు. ఒకే దేశంలో నివసించే భిన్నమైనటువంటి జాతుల మధ్య ఎన్నో కొట్లాటలు జరుగుతోంది. వారు సౌఖ్యంగా జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వారు రక్షణ పొందాలి అనేది దేవుని సంకల్పం. వారు నిజమైనటువంటి దేవునితో అనుసంధానం కావాలి అనేది దేవుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశం. అవన్నీ ప్రక్కన పెట్టి ఈ ఎథ్నిక్ గ్రూప్స్ చాలా క్లాషెస్ మనం ప్రపంచంలో చదువుతూ ఉంటాం. దేవుని తీర్పు రాక మానుతుందా? దేవుని తీర్పు రాక మానుతుందా? యెహోవా నేను గూర్చిన వార్త విని నేను భయపడుతూ ఉన్నాను. దేవుడు ప్రపంచ ప్రజలను, ఆయా దేశాల్లోని ఖండాల్లోని ప్రజలను దర్శించడానికి దేవుడు సంకల్పించాడు అనేటటువంటి వార్త. అంతేకాదు, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు. మనం క్రొత్త సంవత్సర ప్రారంభంలో ఈ వచనాలు పాడుతూ ఉంటాం. యెహోవా నీ కార్యము నూతనపరచు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ ఉదయకాలం నూతన మాసంలో ప్రవేశించిన మనం 10 రెట్లు వేగంగా వ్యాపించేటటువంటి అవకాశం ఉన్నది ఈ వైరస్ అని, కొత్త వైరస్ వచ్చింది అని రకరకాల వార్తలు మనిషిని భయపెట్టేటటువంటి కాలంలో మనమైతే దేవుని తట్టు చూద్దాం. నిజమైనటువంటి దేవుని ఎరుగునటువంటి ప్రజలు ఏ వార్త, ఏ న్యూస్ వస్తే మీడియాలో దాన్ని చాలా ఆసక్తిగా చదివి భయపడటం సహజం అయిపోయింది. ఎన్నిసార్లు భయపడతాం? ఎంతకాలం భయపడతాం? మన భయాన్ని తొలగించేటటువంటి దేవునికి భయపడదాం. మనం దేవుని వైపు చూద్దాం. దేవా, నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. దేవుని కార్యములు దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు, ఎందుకు ఇలాగ జరిగించాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. దేవుడు మనుషుల యొక్క భక్తిని పరీక్షించి యథార్థమైనటువంటి భక్తిని పెంపొందించడానికి మనుషులతో డీల్ చేస్తూ ఉన్నాడు. లక్షలాది మంది ప్రజలతో దేవుడు డీల్ చేస్తూ ఉన్నాడు.
ఇండియా దేశంలో పాజిటివ్ కేసెస్ ఎన్ని లక్షలు మించినవో మనం ఎరుగుదాం. మంచివారికి ఏమి, ఆరోగ్యవంతులకేమి, బలవంతులైన వారికి సహా ఈ పాండమిక్ సంభవించింది. డాక్టర్స్ కూడా వీటి బారిన పడినటువంటి వారిని గురించి కొందరు డాక్టర్స్ చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇమ్యూనిటీ అధికంగా ఉన్న వారికి కూడాను సడన్గా సంభవించినటువంటి కొన్ని పరిస్థితులను గురించి డాక్టర్స్ వివరిస్తూ ఉంటే మీడియాలో ఆశ్చర్యపోవటం మన వంతు అవుతూ ఉంది. దేవుడు సంవత్సరములు జరుగుతుండగా తన కార్యాన్ని నూతనపరచాలి. ఇప్పుడు హబక్కూకు చెప్పిన మాట, దేవా కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకుని. దేవుడు దీర్ఘశాంతుడు. కీర్తన 77:9 ఆయన దీర్ఘశాంతుడు. కీర్తన 103లో దావీదు భక్తుడు మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 13-14 వచనాలు. మనం మంటివారమని, తండ్రి తన కుమారుల యందు జాలిపడినట్లు యెహోవా మన యందు జాలిపడేటటువంటి దేవుడు అని, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ ఉదయకాలం మనం చేసే ప్రార్థన ఇదే. దేవా, మా నీతిని బట్టి కాదు, మా భక్తిని బట్టి కాదు, మా యథార్థతను బట్టి కాదు, మేము చాలా నియమనిష్టలుగా జీవించేమని కాదు, నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకో అని మనము హబక్కూకు వలనే ప్రార్థన చేయబద్ధులంగా ఉంటూ ఉన్నాం. వాస్తవంగా నిశ్చయంగా ఇది దేవుని తీర్పు ప్రపంచ దేశాలపైన అని ప్రతివారం ఒప్పుకొనక తప్పదు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. అయితే వైరస్ ఇప్పటికైనా దేవుడు దీన్ని కట్టడి చేయాలి అని ప్రార్థించుట మన యొక్క విధి. ఏమని ప్రార్థించాలి? మేము తప్పు చేస్తూనే ఉంటాం దేవా, నీవు చూసి చూడనట్టు శిక్షించకుండా నీవు ఉండు అని మనం అడగగలమా? అనలేం మనం. సో దేవుడు ప్రపంచం అంతటి మీదకి దీన్ని రానివ్వాల్సి వచ్చింది. దేవుడు సెలెక్టివ్గా కూడా కొందరిని శిక్షిస్తాడు. అది ప్రకటన గ్రంథంలో ఉన్నది. అది వేరు. 7 ఏళ్ల శ్రమకాలంలో దేవుని ముద్ర నొసట లేనటువంటి వారికి హాని కలిగించడానికి దేవుడు ఎలవ్ చేసే పరిస్థితుల్లోనే అది వేరు. ఇది జనరల్గా సంభవించింది. మంచివారికేమి, మంచివారు కానటువంటి వారికేమి, వృద్ధులకేమి, యవనస్తులకు సహా, పండితులకేమి, పామర్లకేమి, డబ్బున్న వారికేమి, డబ్బు లేని వారికేమి, జ్ఞానము పాండిత్యము కలిగిన వారికేమి, లేనటువంటి వారికేమి ఈ పరిస్థితి సంభవించింది. దేవుడు కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. అదే మనం దేవుడిని అడుగుదాం ఈ ఉదయకాలం. దేవా, నీవు కోపపడటం న్యాయమే. నీ కోపానికి మేము తగినటువంటి వారము. మన దేశంలో ఉన్నటువంటి విగ్రహారాధన భయంకరమైనటువంటి విగ్రహారాధన. దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నదని రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించేటటువంటి వారి మీద దేవుని కోపం రాదా? దేవుని ఉగ్రత రాదా? దేవుణ్ణి అది విగ్రహారాధన ఎగతాళి చేయటమే, అపహాస్యం చేయటమే. దేవుడు ఎంతకాలం సహిస్తాడు? అందుకొరకే మానవుడు తన జీవితంలో దేవుని నుండి చాలా దూరంగా, విగ్రహారాధన మాత్రమే కాదు, మానవుడు చేసేటటువంటి కార్యములు అనేకములైన వాటిని బట్టి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఈ సంవత్సరం ఈ పరిస్థితి రానిచ్చి 2019లోనే ఈ ప్రారంభమైన ఈ సమస్య ఇంకా మాసాలు జరుగుతూ ఉండగా కొనసాగుతూ ఉన్నది. దేవా, దయతో జ్ఞాపకం చేసుకో. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను అని మనం దేవుని ప్రార్థింప బద్ధులంగా ఉంటున్నాం. దయచేసి తలలు ఉంచుతాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు న్యాయవంతుడైనటువంటి దేవుడవు, నీతిమంతుడైనటువంటి దేవుడవు, గొప్ప దేవుడవు, మహోన్నతుడవు. దేవా, నీ కార్యములను మేము తండ్రి గమనించినప్పుడు మేము సాగిలపడి నమస్కరించవలసిన వారమే కానీ తండ్రి మేము వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు అని మేము ఒప్పుకుంటూ ఉన్నాం. దేవా, నీ కార్యములన్నీ సత్యమైనవని, న్యాయమైనవని ఒప్పుకుంటూ ఉన్నాం. నీవు పంపించినటువంటి ఈ తెగులుకు మానవులు అర్హులే అని మేము ఒప్పుకుంటున్నాం. మా దేశస్థులు సహా అర్హులే అని ఒప్పుకుంటూ ఉన్నాం. తండ్రి, మేము అర్హులమని ఒప్పుకుంటూ ఉన్నాం. అయితే హబక్కూకుతో కలిసి మేము కూడా ఈ ఉదయకాలం దేవా, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను అని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపండి, కనికరించండి, సహాయం దయచేయండి, వాత్సల్యమును చూపించండి. తండ్రి తన కుమారుల ఏళ్ల జాలిపడినట్లు దేవా, మా ఏళ్ల జాలిపడమని ప్రార్థన చేస్తున్నాం. మా పట్టణాన్ని కాపాడండి, మా జిల్లాని కాపాడండి, మా తెలుగు రాష్ట్రాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని దేవా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. కృపచూపుము, 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 కనికరించు దేవా, మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, మీ కృపను మా ఏళ్ళ కనుపరిచి దేవా, ఈ పాండమిక్ను అరికట్టుమని, మా విజ్ఞాపనను ఆలకించమని మీ రక్త ప్రోక్షణ అధికారానికి అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్. మరలా రేపు ఉదయకాలం 5 గంటలకు మనం లైవ్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.